ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్తో వచ్చేసానండి. సో ఆ ప్యాక్ ఏంటి, దానివల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి, అవన్నీ చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అదేవిధంగా మీరు ఏదైనా మంచి బ్యూటీ టిప్స్ కానీ ఏదైనా మంచి ప్రొడక్ట్ రివ్యూస్ కానీ మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ హెయిర్ ప్యాక్కి నేను వాడే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇప్పుడే కాదండి, చాలా ట్రెడిషనల్గా ఓల్డ్ డేస్ నుంచి యూజ్ చేస్తున్నదే అదే మెయిన్ ఆనియన్. సో ఈ ఆనియన్తో పాటు ఎక్స్ట్రా మనం ఏమి యాడ్ చేయొచ్చు అంటే హెయిర్ని ఇంకా బాగా స్ట్రాంగ్గా హెల్తీగా చేయడానికి ఇంకేం యూజ్ చేయొచ్చు అన్నదే నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ ఆనియన్తో పాటు నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఆ కంప్లీట్ ప్యాక్ అని మీకు ప్రాసెస్ చూపిస్తాను, ఎట్లా అప్లై చేయాలి, దానివల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి అన్నీ ఈ వీడియోలో మనం ఇప్పుడు చూపిస్తానండి. సో మనం లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఫస్ట్ ఈ ప్యాక్ కోసం మనం ఆనియన్స్ అయితే తీసుకోవాలండి. షార్ట్ హెయిర్ అయితే ఒక ఆనియన్ సరిపోతుంది. నాది షార్ట్ హెయిర్ అయితే కాదు, కొంచెం మీడియం హెయిర్. సో మీడియం సైజ్ ఉన్న వాళ్ళ హెయిర్కి మాత్రం మినిమం 2 ఆనియన్స్ అయితే పడతాయండి. లాంగ్ హెయిర్ అయితే 3 ఆనియన్స్ పడతాయి. నెక్స్ట్ ఈ ప్యాక్ కోసం విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకుంటున్నానండి. ఈ క్యాప్సూల్స్ కాస్ట్ వచ్చేసి 29 రూపీస్, అంటే 10 క్యాప్సూల్స్ అయితే వచ్చినాయి. సో ఇది 29 రూపీస్కి అయితే వచ్చింది. ఇది ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుద్దండి, మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు కంప్లీట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఆనియన్ని ఇలా పీల్ తీసుకోవాలండి. ఇలా పీల్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇలా పీల్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఆనియన్ని వాటర్లో వేసుకోండి. నెక్స్ట్ దీన్ని స్మాల్ పీసెస్కి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోండి స్మాల్ పీసెస్గా. ఇలా ఆనియన్స్ని పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్గా అయితే మనం చేసుకోవాలండి. సో ఇలా పేస్ట్లో అయితే అయిపోయింది కదా, చాలా మెత్తగా చేసుకోవాలండి. ఇట్లా పేస్ట్గా అయిపోయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా పేస్ట్ చాలా మెత్తగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం వడగొట్టుకోవాలి. ఇలా మనం వడగట్టుకోవడానికి మన ఇంట్లో టీ వడగట్టే చిక్కం ఉంటుంది కదండి, దాన్ని యూజ్ చేసుకోండి. దాంతో అయితే జ్యూస్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఇట్లా వేసి మనం ఇట్లా ఒత్తుకోవాలి పేస్ట్ని. సో ఇలా లిక్విడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇలా లిక్విడ్ అయితే వస్తుంది. సో ఇట్లా పేస్ట్ మొత్తం ఇందులో వేసి వడగట్టుకోండి. సో ఆనియన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆనియన్ జ్యూస్లోకి విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు అయితే కనుక 3 యాడ్ చేసుకోండి, మీడియం హెయిర్ 2, షార్ట్ హెయిర్ అయితే 1 సరిపోతుంది. దీన్ని ఎలాగా చివరిలో ఉన్న ఎడ్జ్ కట్ చేసుకుని లిక్విడ్ అయితే తీయాలండి. విటమిన్ ఈ క్యాప్సూల్స్లో ఉన్న లిక్విడ్ని కూడా ఆనియన్ జ్యూస్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక కాటన్ ప్యాడ్ తీసుకుని ఈ ఆనియన్ జ్యూస్లో అయితే మనం డిప్ చేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు తర్వాత తీసి మన స్కాల్ప్కి అయితే అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం. ముందుగా హెయిర్ని బాగా కోమ్ చేసుకోండి, సో చిక్కులు లేకుండా ఉంటుంది. ఇలా కోమ్ చేసుకున్న తర్వాత మధ్య పాపిడి తీసుకొని 2 పాయలుగా అయితే డివైడ్ చేసుకోండి. ఇలా డివైడ్ చేసుకుని మళ్ళీ దువ్వుకోండి. ఇప్పుడు మనం ఈ జ్యూస్ని అయితే స్కాల్ప్కి అప్లై చేద్దాము. ఇలా కాటన్ ప్యాడ్తో
మన స్కాల్ప్కి ప్రతి పాయికి అప్లై చేయాలండి. ఈ విధంగా ప్రతి పాయికి అప్లై చేసుకోవాలి. లైన్స్గా డివైడ్ చేసి మొత్తం హెయిర్ అంతా అప్లై చేయండి. ఈ ప్యాక్ని మన హెయిర్కి అప్లై చేయడం వల్ల ఇందులో ఆనియన్ ఉంది కదండి, ఈ ఆనియన్ మన హెయిర్కి ఎక్స్ట్రా సల్ఫర్ని ప్రొవైడ్ చేసి హెయిర్ని స్ట్రాంగ్గా థిక్గా అయితే ఉంచుతుందండి. గ్రోత్ రూట్స్ నుంచి చాలా బాగా వస్తుంది. అట్లాగే హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా తగ్గుతుందండి. దీన్ని మనం డైలీ అయితే యూజ్ చేయొచ్చు. సో అట్లాగే ఇందులో మనం విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేస్తున్నాం కదా, దీనివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. అట్లాగే హెయిర్ చాలా షైనీగా అవుతుందండి. మంచి షైనీగా వచ్చి గ్లో అయితే ఉంటుంది. ఇలా నేను హెయిర్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. అలాగే కొంచెం లిక్విడ్ని హ్యాండ్తో తీసుకుని హెయిర్ చివరి ఎడ్జెస్ వరకు మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఇట్లా అప్లై చేసుకోవాలండి. కొంచెం ఈ ఆనియన్ జ్యూస్ని తీసుకుని మన స్కాల్ప్ మీద పెట్టి ఈ విధంగా మనం మసాజ్ అయితే చేసుకోవాలండి. స్ట్రెస్ చాలా వరకు పోతుంది. అట్లాగే మన ఫింగర్స్తో కూడా మీరు మసాజ్ స్ట్రోక్ ఇవ్వడం వల్ల చాలా రిలాక్సింగ్ అనిపిస్తుందండి. దీన్ని కనీసం మనం 5 to 10 minutes అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత హెయిర్ని ఇలా ముడి వేసుకుని ఒక క్లిప్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాక్ని ఒక 1/2 hour కానీ 1 hour కానీ మనం ఉంచుకోవచ్చు అండి. మన టైం బట్టి కనీసం 1/2 hour అయితే ఉంచుకోవాలి, మ్యాక్స్ 1 hour. ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ చేసేద్దాం. సో ఫైనల్గా అయితే చూసారు కదండి ఈ హెయిర్ ప్యాక్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, సో దాన్ని ఎట్లా మన హెయిర్కి అప్లై చేయాలని కంప్లీట్ ప్రాసెస్ అయితే చూసారు కదా. ఈ ప్రాసెస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ హెడ్ బాత్ హెయిర్ అయితే ఇట్లా ఉంటుందండి. చూసారు కదా ఇంత షైనీగా అవుతుంది. విటమిన్ ఈ వల్ల హెయిర్ చాలా మంచి షైనీగా అవుతుందండి. అట్లాగే స్కాల్ప్ చాలా బాగా స్ట్రాంగ్గా అవుతుందండి. స్కాల్ప్ చాలా బాగుంటుంది, హెయిర్ మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఈ ప్యాక్ వల్ల. సో మీకు ఈ ప్రాసెస్ అంతా నచ్చింది అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ నచ్చిందంటే కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి. అట్లాగే ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ మరిన్ని చూడాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మంచి వీడియోస్తో కలుస్తాను. థ్యాంక్ యూ. బై బాయ్.